ఇక రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు జులకిచ్చిన హైకోర్టు. ఈ భూ కబ్జా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలు ఇవ్వాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. తన మీద 2016లో నమోదైన కేసును కొట్టేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూ వివాదంలో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి తమ సొసైటీ గదిని కూల్చేశారని, తనను కులం పేరుతో దూషించారని కేసు పెట్టిన పెద్దిరాజు 2019లో కేసు నమోదు చేసిన పోలీసులు 2020లో కేసు కొట్టేయాలని రేవంత్ పిటిషను. కేసు స్థితి తెలియజేయాలంటూ ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ విచారణ జూన్ 13కు వాయిదా వేసిండ్రు అని చెప్పేసి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తాకుతానే ఉన్నది. గోపన్పల్లిలో దాదాపు 31 ఎకరాల భూమి కబ్జా పెట్టిండ్రు ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. 420 కేసు చీటింగ్ కేసు నమోదు అయింది, మనకు తెలుసు. దాదాపు ఒకప్పుడు ఎప్పుడో 420 కేసు నమోదైంది, ఇప్పుడు కూడా గదే 420 కేసు చీటింగ్ కేసు అండ్ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు. వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ చిన్న రూమ్ ఉంటుందో ఆ రూమ్ను కూల్చేసిండ్రు. ఆయన కులం పేరుతోని దూషిస్తూ పెద్దిరాజు అనేట ఆయన కేసు పెట్టిండ్రు. దాదాపు ఇది 2016లో నమోదైంది కేసు. 2016లో నమోదైన కేసులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూమి విషయంలో 2019లో కేసు నమోదైంది. 2020లో ఆ కేసులు నా మీద నమోదైన కేసులు కొట్టేయాలని ఆ పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది, ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఆ కేసు కథ ఏంది, వివరాలు సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇంకో దెబ్బ అనుకోవచ్చు. ఇప్పటికే ఓటుకు నోటు కేసుకు సంబంధించి నాంపల్లి ఈడీ కోర్టుకు హాజరైతలేరు రేవంత్ రెడ్డి, అది మనం చూసినాము. అంతకుముందు ఏఫైగా ఉన్న జెరూసలేం మత్తయ్య కూడా ఎన్నోసార్లు ఆరోపణలు చేసిండ్రు. అది ఓటుకు నోటు కేసుకు సంబంధించి వస్తలేరు రేవంత్ రెడ్డి. ఆధారాలన్నీ చెరిపేసిండ్రు, ఆధారాలన్నీ అది చేసిండ్రు, ఆధారాలని కనబడకుండా చేసిండ్రు. నేను పిచ్చోన్ లెక్క తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళు మాత్రం తిరగట్లేరు. ఉదయ్ సిన్హా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో ఓటుకు నేటి కేసులో అందరూ మంచి మంచి పదవీ బాధ్యతలలో ఉన్నారు, మంచి పదవీ బాధ్యతలు స్వీకరించిండ్రు. ఇలా నేను ఒక్కడిని పిచ్చోన్ లెక్క తిరుగుతున్నా, నా తప్పిదేమేం లేకపోయినప్పటికీ కూడా ఏఫైగా నన్ను అజ్జేసిండ్రు. ఏఫైగా జెరూసలేం మత్తయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మధ్య కాలంలో మనం మాట్లాడిచ్చినాం కూడా, ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటుకు నోటు కేసుతో పాటు ఇది కూడా ఏదైతే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు 31 ఎకరాల కబ్జా గోపన్పల్లిలో దాన్ని కబ్జా చేసిండ్రు. అండ్ వాళ్ళను ఎస్టీ ఎస్సీ అని పేరు కులం పెట్టి దూషించిరట, తీవ్రంగా దూషించిరట. అందుకని కొండల్ రెడ్డి మీద అండ్ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న కాదు ఆయన తమ్ముడేమో, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆ కేసు 2019-20లో పిటిషన్ కొట్టేయాలని పిటిషన్ వేసిండ్రు. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి దాకా వచ్చింది ఆ సిచ్యువేషన్, ఎక్కడి దాకా వచ్చింది ఆ కేసు కథ ఏంది అని చెప్పేసి, మరి ఇక చూడాలి ఏమవుతుందో ఏం కథను అని చెప్పేసి. రేవంత్ తన మీద 2016లో నమోదైన కేసులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేసిండ్రు. గోపన్పల్లిలో 31 ఎకరాల భూ వివాదంలో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి తమ సొసైటీ గదిని కూల్చేసిండ్రని, తన కులం పేరుతో దూషించారని కేసు పెట్టిన పెద్దరాజు 2019లో కేసు నమోదు చేసిన పోలీసులు 2020లో కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ పిటిషన్ ఆధారంగా చేసుకొని ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి సార్ మీద 82 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెంబర్ 1 సీఎం, ఇన్ని గానం కేసులున్న సీఎం, ఏకైక సీఎం మన రేవంత్ రెడ్డి సారే దేశంలో. ఇన్ని గానం కేసులున్న సీఎం మన రేవంత్ రెడ్డి సారే. ఇది మన అదృష్టం అని భావించాలి మనము. అన్ని పెద్ద కేసులే, మళ్ళీ చిన్న కేసులు కాదు. చీటింగ్ కేసులు, ఇటు పోతే 420 కేసులు, ఇట్లాంటి కేసులే ఉన్నాయి. పెద్ద కేసులే, మోసం చేసిన కేసులు, ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక మరి చూడాలి దీన్ని ఎట్లా చేస్తారు ఏం కథ. మొన్న